బ్రేకింగ్ న్యూస్ ఏపీలో భూముల మార్కెట్ ధరలు పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2025 జనవరి 1 నుంచే భూముల మార్కెట్ ధరలు పెంచాలని తొలుత నిర్ణయించింది. దీనిపై ప్రజల్లో కొంత ఆందోళన, అలజడి నెలకొన్నాయి. భూముల ధరలు పెంచొద్దని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరల పెంపు నిర్ణయం అమలును వాయిదా వేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 30న మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం జరగనుంది. భూముల మార్కెట్ ధరలు పెంచాలన్న అంశంపై మరోసారి అధికారులతో చర్చించాలనుకున్నట్లు చెప్పారు. రెవెన్యూ సదస్సులో 2వ సెషన్ తర్వాత రిజిస్ట్రేషన్ ఐజీలతో సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిపై వారిచ్చే నివేదికపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఏపీలో భూముల ధరలు పెంచాలన్న నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం అయితే ప్రస్తుతం వాయిదా వేసింది. మరి దీనిపై తుది నిర్ణయం ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో భూ పంపిణీకి సంబంధించి కూడా ప్రభుత్వం పునరాచరణలో పడింది. ఎందుకంటే శాంక్షన్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కూడా భూములకు సంబంధించి అంటే మార్కెట్ వాల్యూ పెంపొందడానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో దీనిపై ఒకసారి పునరాలోచన చేసి మరొకసారి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. భూముల మార్కెట్ విలువ పెంపై కూడా ఏపీ సర్కార్ పునరాలోచన చేసింది. అయితే వాస్తవానికి జనవరి 1వ తేదీ నుంచి మార్కెట్ విలువ పెంచాలని చెప్పి ప్రతిపాదన వచ్చింది. కానీ భూముల పెంపై మరోసారి సమీక్షించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీన మంగళగిరి సీసీఎల్ ఆఫీస్ లో కూడా అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం, ఆ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్టర్ శాఖకు సంబంధించిన ఐజీలతో మరొక సమావేశం నిర్వహించిన తర్వాత ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పరిణామాలు ఏంటి, తదంతర పరిణామాలు, పెంపుకు సంబంధించి ఎంతవరకు పెంచే అవకాశం కనిపిస్తోంది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక రకమైన ఆలోచన చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అఖిల. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ.